రూములు బుక్ చేసుకోవాలంటే చేసుకోవడం అన్నీ పెడతాం. పురపాలకులు కానీ పంచాయతీలో కానీ పౌర సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టేస్తాం. దగ్గర 150 సేవలు అల్టిమేట్గా అన్ని సర్వీసుల్ని నేను టెక్నాలజీ ఉపయోగించి క్లౌడ్లో పెట్టి ఎక్కడికక్కడ మీకు అన్నీ కూడా నేరుగా అందే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను 60 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాను. ఈరోజు ఇక్కడికి వస్తే మీ కలెక్టర్ ఇప్పుడే చెప్పాడు 94-95% పూర్తయినాయని. ఎంతైనాయి? ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు? 96%తో రాష్ట్రంలోని ఈ టైంలో నెంబర్ 1గా పెన్షన్లు ఇచ్చిన జిల్లా అనంతపురం జిల్లా. 3 నెలలు కూడా అనంతపురం జిల్లానే వస్తా ఉంది. నేను దారిలో వస్తా ఉంటే 2-3 ముసలమ్మలు కనపడిస్తే ఏమమ్మా నీకు పింఛన్ వస్తుందని అడిగా. తీసుకున్నావా తల్లి అన్నా. ఏం తల్లి ఎంత ఇచ్చారంటే తెలివిగా ఆ తల్లి 4 ఏళ్ళు చూపించి ఇంత ఇచ్చారయ్యా అనింది. నేను అడిగానప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చావా అన్నా. లేదు ఎవరు ఒక పైసా తీసుకోలేదు, నేరుగా మా ఇంటికి వచ్చి ఇచ్చారని చెప్పి ఆ తల్లి చెప్పిందంటే అది నా అభిమతం. దారిలో వస్తా ఉన్నాను కాబట్టి ఆవిడని అడిగాను. అందరినీ నేను అడగాలి. అందుకే మీ అందరికీ పింఛన్ తీసుకున్న 1 గంటలో ఫోన్ వస్తుంది. మీకు పింఛన్ ఇచ్చారా లేదా, ఇచ్చుంటే కరెక్ట్గా ఇచ్చారా, ఎవరన్నా లంచం తీసుకున్నారా అని అడిగి 60 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడమే కాకుండా సక్రమంగా ఇచ్చారా లేదా నేరుగా తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా ఆ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వస్తుంది. ఇదే కాకుండా ఈరోజు నేను ప్రతి ఒక్క దాన్ని అన్ని సేవలు కూడా ఆన్లైన్లో పెట్టిన తర్వాత, ఒకప్పుడు ఎన్నికల్లో మీరు చూసుంటారు నేను అప్పుడప్పుడు ఫోన్లు చేస్తానే ఉండేవాడిని.